అందని ద్రాక్ష పుల్లన అనే సామెత మీరు వినే ఉంటారు. అయితే దాని వెనకాల కథ తెలుసుకుందాం. అనగనగా ఒక నక్క ఉండేదట. ఒకరోజు అది రైతు యొక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది. అక్కడ దానికి ఎత్తైన పందిళ్లకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనబడ్డాయి. ఆ పండిన ద్రాక్షలను చూసి నక్కకు నోరూరి ఎట్లాగైనా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకుంది. మామూలుగా అయితే నక్కకు ఆ పళ్ళు అందవు. కానీ ఎలాగైనా అందుకోవాలని అది తన ముందు కాళ్ళ మీద లేచి వాటిని అందుకోబోతుంది. కానీ దానికి ఆ ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆ పైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడుతుంది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చింది కానీ ద్రాక్ష పళ్ళు మాత్రం అందడం లేదు. ఎగిరి ఎగిరి ఆయాసంతో ఇక ఎగరలేక విసుగొచ్చి చీచీ, ద్రాక్ష పుల్లగా ఉంటాయట, అందుకే అందట్లేవు, నేను తినడమేమిటి, నాకిష్టం లేదు అని గొణుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలాగే ఎవరైనా సరే ఏదో పొందాలని ప్రయత్నించి ఆశాభంగం చెందినప్పుడు అప్పటి వరకు దేనికోసం అయితే ప్రయత్నిస్తున్నారో దాన్ని చెత్తది, పనికిరానిది అని అన్నప్పుడు అందని ద్రాక్ష పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.